హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. నందమూరి తారక రామారావు అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ వేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ చేయండి, జై ఎన్టీఆర్, జై బాలకృష్ణ అని కామెంట్ చేయండి. ఇక ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ నెల మొత్తం ఎన్టీఆర్ గారి వీడియోలో రావడం జరుగుతుంది మన ఛానల్లో. ఎన్టీఆర్ ఫ్యాన్గా ఎన్టీఆర్ గారి పైన ఎలాంటి హోప్స్ ఉండేవి, ఎలాంటి నేను చిత్రాలు కోరుకున్నాను అనేది చెప్తాను. ఎన్టీఆర్ గురించి నేను ఏమనుకునేవాడిని అనేది చెప్పుకుంటాను. ఎందుకంటే ఫ్యాన్స్ మధ్యలో కూడా ఇలాంటివి ఉండేటి. వాస్తవానికి మొన్న ఒక పిక్ వచ్చింది, అది మిసాల్ లేకుండా ట్రిమ్ చేసి ఒక పిక్ రావడం జరిగింది. ఎన్టీఆర్ గారి త్రివిక్రమ్ గారి మూవీ మరియు ఎన్టీఆర్ గారి చిత్రం గురించి రావడం జరిగింది. అది వచ్చేసి అది చూసాక నాకు ఒక ఫీలింగ్ ఉండేది, చిన్నప్పటి నుండి ఒక ఫీలింగ్ ఉండేది. ఎన్టీఆర్ గారు ఇలాంటి చిత్రం చేయాలి, ఒక మాస్ చిత్రం, అది క్లాసిక్గా ఉండాలి, మాస్గా ఉండాలి అనేది ఒక ఉండేది నాకు. ఒక చిత్రం అది వచ్చేసి ఓంకారం చిత్రం. ఓంకారం చిత్రం చూసాక నేను చాలాసార్లు చూసాను. ఆ చిత్రం అంటే నాకు పిచ్చి ఇప్పటికి కూడా. ఒక వైబ్రేట్ ఉంటుంది ఆ చిత్రంలో, ఓంకారం చిత్రంలో. ఒక చారి పాత్ర చేశాడు, మనం చూసాము కామెడీ యాంగిల్లో. అదే హీరో కత్తి పడితే ఎలా ఉంటుంది, మీసాలు లేకుండా కత్తి పడితే ఎలా ఉంటుంది. రాజశేఖర్ నటించిన ఓంకారం చిత్రం చూశాక ఎన్టీఆర్ గారిని నేను చాలాసార్లు ఊహించుకునేది. చిత్రానికి అయితే ఒక్కసారి రీమేక్ చేస్తే మాత్రం ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అదరగొట్టేవాడు ఓంకారం చిత్రానికి. ఇలాంటి చిత్రం ఒక్కసారి ఎన్టీఆర్ గారు చేయాలి అనే ఫీలింగ్ ఉండేది. నిన్న పిక్ చూసాక నాకు ఆ ఫీలింగ్ అనేది నాకు అనిపించింది. సేమ్ అలాగే అనిపించింది. ఆ పిక్ చూసాక ఓంకారం లాగానే అనిపించింది. కానీ అందులో ఆ వేషంలో, బ్రాహ్మణ వేషంలో ఎన్టీఆర్ కత్తి పడితే ఎలా ఉంటుంది, మిసాలు తీసేసి ఆ వర్షంలో ఫైట్ ఉంటుంది ఓంకారం పిక్చర్లో కాలేజ్ కాడ. ఆ సందర్భంలో ఎన్టీఆర్ నేను ఊహించుకునేవాడిని చాలాసార్లు. ఆ చిత్రం చూసినప్పుడల్లా ఎన్టీఆర్ అయితే ఇంకా న్యాయం చేస్తూ ఆ చిత్రానికి సరి న్యాయం చేస్తూ అని నా ఫీలింగ్ ఉండేది. అలాంటి చిత్రం కోసం నేను వేడి చూస్తున్నాను. ఎన్టీఆర్ గారి నట విశ్వరూపం చూడాలంటే ఒక క్లాసు అండ్ మాసు క్లాసిక్గా ఉండాలి. మొత్తం ఒక బ్రాహ్మణుడు తన ఆవేశాన్ని అనగదొక్కుకొని ఒక్కసారి ఆవేశం బద్దలవుతే ఎలా ఉంటుంది, ఆవేశం అనేది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఒక అభిమానిగా ఎన్టీఆర్ గారిని అలా చూడాలి. ఒక మాస్ యాంగిల్, ఒక క్లాసిక్ యాంగిల్లో చూడాలి. ఎన్టీఆర్ గారి నట విశ్వరూపాన్ని చూడాలి అని అంటే మాత్రం అలాంటి చిత్రం రావాలి. ఓంకారం చిత్రం లాంటి చిత్రం ఒకటి బ్రహ్మాండమైన మాస్ చిత్రంగా నాకు క్లాసిక్గా మాస్గా అనిపిస్తుంది ఓంకారం చిత్రం. అలాంటి చిత్రం ఎన్టీఆర్ గారికి పడితే మాత్రం బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతాయని చెప్పవచ్చు. అది ఒకవేళ ఎన్టీఆర్ గారు ఓంకారం లాంటి చిత్రం తీస్తే ఎలా ఉంటుంది, మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా? ఎన్టీఆర్ గారి చిత్రాలలో ఇలాంటి చిత్రం రావాలని ఎంతోమందికి ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? కామెంట్ చేయండి. ఇది వీడియో. ఇంకా ఎన్టీఆర్ గురించి ఈ నెల మొత్తం ఎన్టీఆర్ గారి వీడియోలో రావడం జరుగుతుంది మన ఛానల్లో. ఎన్టీఆర్ అభిమానిగా మన ఎన్టీఆర్ గారి గురించి రాబోయే చిత్రాలు ఎలాంటి రావాలి అనుకుంటున్నామో అది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.